నేను ఆ రోజు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, నాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చినా పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చినాడని. పార్టీలు మారకూడదనే సందేశం కూడా నేనే ఇచ్చిన. అట్లాంటి నన్ను పట్టుకొని ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు ఏవి చేస్తుండో, నా గురించి తెలంగాణ సమాజం తెలిసినప్పటికి కూడా, నా మాటలు మీకు గుర్తున్నప్పటికి కూడా మీరు ఇట్లాంటి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. జనరల్గా నాకు అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది, ఈటల రాజేంద్ర గారిని పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేసుకున్నాడు అని అంటాను. నేను అంటలేను. ఇట్లా అనేక మంది పోగొట్టుకున్నారు. ఒక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఒక కడియం సిఆర్ గారు కావచ్చు, ఒక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఒక ఏపీ జితేందర్ రెడ్డి గారు కావచ్చు, ఒక బొడిగ శోభమ్మ కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మాజీ ఎంపీలు, అనేక మంది మాజీ మంత్రులు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు పోగొట్టుకున్నాడు.